ఆ దివంగత నేత విగ్రహం ఏర్పాటుపై వివాదం రాజుకుంది. అది కాస్త ఆయన అనుచరుల్లో ఆగ్రహం రగిలిస్తోంది. ఆయన టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. మంత్రిగా కూడా ఓ వెలుగు వెలికారు. ఆయన విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మలను అధికార యంత్రాంగం కూల్చేయడం దుమారం రేపుతోంది. దీని వెనుక జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత ప్రమేయం ఉందని దివంగత నేత అనుచరులు అనుమానిస్తున్నారు. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా దివంగత నేత, ఎవరా కీలక నేత? ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఒక దివంగత నేత విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఆయన టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కావడంతో ఈ వివాదం మరింత రచ్చరేపుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత గుండా అప్పల సూర్యనారాయణ విగ్రహం ఏర్పాటుపై రగడ రాజుకుంది. టీడీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న 1985 నుంచి 2019 వరకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ టికెట్ గుండా కుటుంబానికే దక్కింది. 1985 నుంచి 1999 వరకు ఆయన వరుసగా 4 సార్లు శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి అప్పల సూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతూ వచ్చారు. ఆమె ఓసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 1985 తర్వాత మొదటిసారి 2024 ఎన్నికల్లో గుండా కుటుంబాన్ని కాదని శ్రీకాకుళం టికెట్ను కొత్త వాళ్లకు టీడీపీ అధిష్టానం ఇచ్చింది. అలా సూర్యనారాయణకు పార్టీ జలకిచ్చింది. పార్టీ నిర్ణయంపై మొదట భగ్గుమన్న గుండా తర్వాత కాస్త కూలై టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈ ఏడాది జనవరిలో గుండా అప్పల సూర్యనారాయణ మృతి చెందారు. అవినీతి మచ్చలేని నేతగా, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసిన సీనియర్ నేతగా అప్పల సూర్యనారాయణకు మంచి ప్రజాదరణ ఉంది. అందుకే అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించింది ప్రభుత్వం. అయితే ఇంతటి గొప్ప నేతకు ఆయన సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీ అధికారంలో ఉండగా ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోలేని దుస్థితి తలెత్తిందని అనుచరులు వాపోతున్నారట. గుండా కుమారులు శ్రీకాకుళంలో తమ తండ్రి విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో వాళ్లు కలెక్టర్ని కలిసి విగ్రహ ఏర్పాటుపై చర్చించారు. 2 చోట్ల గుండా అప్పల సూర్యనారాయణ విగ్రహాలు ఏర్పాటు చేయాలని అనుచరులు, టీడీపీ శ్రేణులు నిర్ణయించాయి. అరసవల్లి జంక్షన్, 7 రోడ్ల కూడల్లోని ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల పక్కన స్థలాన్ని పరిశీలించి విగ్రహాల ఏర్పాటు కోసం దిమ్మలను నిర్మించారు. అయితే అనుమతులు లేవంటూ ఆ దిమ్మలను శ్రీకాకుళం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ధ్వంసం చేయడంతో వివాదం రాజుకుంది. విషయం తెలుసుకున్న గుండా అప్పల సూర్యనారాయణ అభిమానులు అక్కడికి చేరుకొని వారించినా ఫలితం లేకపోయింది. వాటిని హడావిడిగా తొలగించడంపై వాళ్లు మండిపడుతున్నారు. జిల్లాకు చెందిన కీలక నేత ఆదేశాలతోనే అధికారులు వాటిని తొలగించారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఎవరి ఆదేశాలు లేకుండా టీడీపీ నేత విగ్రహ దిమ్మలను తొలగించే సాహసం అధికారులు చేయరంటున్నారు. తమ నేతకు టికెట్ రాకుండా వెన్నుపోటు పొడిచి మానసిక క్షోభకు గురి చేసిన వాళ్లు చివరకు ఆయన మరణించినా కక్ష సాధింపులు ఆపడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. జిల్లా కేంద్రంలో అనేక మంది నేతల విగ్రహాలుండగా తమ నాయకుడి విగ్రహం ఏర్పాటుకు అభ్యంతరం చెప్పడం వెనక రాజకీయ కక్ష సాధింపులే కారణమని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ను కుదిపేస్తోంది. దిమ్మలను కూల్చేసిన విషయం తనకు తెలీదంటున్నారు కమిషనర్ హనుమంతు కూర్మారావు. తన దృష్టికి తీసుకురాకుండా దిమ్మలను ధ్వంసం చేయడంపై టౌన్ ప్లానింగ్ అధికారులు జానకి, వెంకటేశ్వర్లకు కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అవి జారీ చేసిన 2 రోజుల్లోనే కమిషనర్ కూర్మారావును ఆయన మాతృ సంస్థకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఈ ఘటన వెనుక టీడీపీకి చెందిన బడా నేత హస్తం ఉందని గుండా అనుచర వర్గం, టీడీపీ క్యాడర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఈ ఘటనతో గుండా అభిమానులు మరింత రగిలిపోతున్నారు. ఇది శ్రీకాకుళం టీడీపీలో హీట్ రాజేసింది. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.